నాన్ స్టాప్ పనులతో రూపురేఖలు మారిపోతున్న అమరావతి ఎన్నికల ఫలితాలు వెల్లడై తెలుగుదేశం కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ఆ తర్వాతి రోజు నుంచే అమరావతిలో అప్పటి వరకు నెలకొన్న స్తబ్దత తొలగింది. కొత్త చైతన్యంతో 5 ఏళ్ల క్రితం అక్కడ ఆగిన పనులు మొదలయ్యాయి. దాదాపు 109 కిలోమీటర్ల పరిధిలోని 673 ఎకరాల విస్తీర్ణంలోని ముళ్ల కంపలు, పిచ్చి చెట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్న పనులు రాత్రి పగలు అన్న తేడా లేకుండా సాగుతున్నాయి. దీంతో ఇంతకాలంగా లేని కొత్త రూపును అమరావతి సంతరించుకుంటుంది. మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అప్పటి అమరావతి పనుల్ని ఒక కొలిక్కి తీసుకురావటం, రోడ్లను ఒక పద్ధతిలోకి తేవటంలో పాటు విద్యుత్ దీపాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పాటు తాము కలలు కన్న అమరావతి కలను సాకారం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి కమిట్మెంట్ తో ఉందన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించాలన్నది లక్ష్యంగా మారింది. ప్రమాణ స్వీకారం వేళకు అమరావతికి కొత్త కళను తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం అర్ధంతరంగా ఆపేసిన పనులను సంబంధించి అప్పట్లో నిర్మించిన నిర్మాణాల పటిష్టత ఎంత ఉందన్న విషయాల్ని తేల్చేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ మీద 2 దశల్లో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టుకు తాజాగా పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు మొత్తం 9 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కరకట్టు రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారులు నివాసులకు వెళ్లేందుకు రోడ్లు లేవు. ఇవన్నీ ముళ్ల పొదలతో నిండిపోయాయి. వీటన్నిటిని శుభ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న జడ్జీల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయం టవర్లు, ఎన్జీఓ అపార్ట్మెంట్లు, వీటి నుంచి సచివాలయాల్లోకి వెళ్లే మార్గంలో పాటు ఎస్ఎంఆర్ వర్సిటీ, అమృత వర్సిటీ, ఎంఐజీ లేఅవుట్ మొదలు స్టేడియం, ఇతర కీలక మార్గాల్లోనూ పిచ్చి చెట్లను యుద్ధ ప్రాతిపాదికన తొలగిస్తూ అమరావతికి కొత్త రూపు సంతరించేలా చేస్తున్నారు. మొత్తానికి తన రాకతో మార్పు మొదలైందన్న విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి.